నమ్మిన వాళ్ళని ముంచే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం కళ్ళ ముందు కనపడతా ఉంది. నిన్న మొన్న చూసాం. ఏ ఆర్కేనైతే పెట్టుకుని రాజధాని మీద విషం జిమ్మాడో అదే ఆర్కే ఇవాళ బయటకు వచ్చి ఏం చెప్తా ఉన్నాడు, నన్ను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి 1200 కోట్లు ఇస్తానని చెప్పాడు, నాకు 12 పైసలు కూడా ఇవ్వలేదంటాడు. అదే ఆర్కేకి మంగళగిరిలో నుంచొని నేను మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు. మీరు రజనీని గెలిపిస్తే రాజశేఖర్ మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు. 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏలిన వ్యక్తులు నలుగురు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి. కొత్తగా మన పక్కనే ఉన్న అయోధ్య రామరెడ్డి వచ్చాడు. దళితులు, బీసీలు తన దగ్గర బానిసలుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి నేను బ్రహ్మాండంగా పథకాలు అమలు చేశాననే నమ్మకం నీకుంటే మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ప్రజలు నిన్ను నమ్మి 151 సీట్లు గెలిపించారు కదా, మరి అదే ఎమ్మెల్యేలకి అదే సీట్లు ఇచ్చి నిలబడితే ప్రజలకి నీ మీద నమ్మకం ఉందో లేదో తేలే సమయం. సీఎం